రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 23,000 మంది వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించిన నేపథ్యంలో అంతటా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలు పాలాభిషేకం చేశారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమకు ఉద్యోగ భద్రతతో పాటు పే స్కేల్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడం సంతోషంగా ఉందని వీఆర్ఏలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమకు మెరుగైన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గతంలో నిరసన దీక్షలు చేపట్టామని పలువురు తెలిపారు. తమ గోడును విన్న సీఎం కేబినెట్లో చర్చించి క్రమబద్ధీకరణతో పాటు మెరుగైన వేతనాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. यार लाइकता यार लाइकता यार लाइकता फोटो తీచాను అన్నలేరా ఓకే దీని ఫోటో తీచాను అలాగే తీసి తీచాను ఇటు చూడు మమతా ఇటు ఈ చేయి కిందికుందా అలా చేయి మీదికుందా ఓకే అనగడతా ఓకే అనగడతా ఇగో ఈమె ఇంపార్టెంట్ చాలు ఇక ఏళ్ళ పొలంలో ఇంకొక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది వీఆర్ఏలు మా యొక్క చిరకాల కోరిక నెరవేర్చినందుకు గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారికి మా వీఆర్ఏలు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా వీఆర్ఏలకు చాలని జీతాలతోనే బతుకుతున్నాము. మా కళను నెరవేర్చాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నోసార్లు మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, సిఎస్లకు ఎన్నోసార్లు ప్రాధాన్యపడి ఉన్నా కూడా మేము అడిగినప్పుడు ఇయ్యలేదు. కానీ అడగకుండానే మన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో మొదటిసారిగా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అంబేద్కర్ గారి పేరు మీటింగ్లో మీటింగ్ జరిగినందుకు మొదటిసారిగా అంబేద్కర్ పేరు గుర్తించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలకు న్యాయం చేకూర్చేలా చేసినందుకు సీఎం కేసీఆర్ గారికి వందనాలు. అలాగే ఒక వీఆర్ఏని కాకుండా అందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా విధి విధానాలు రూపొందించి వారసులకు కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తారని నిన్న కేసీఆర్ గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దీన్ని ఫలితంగా మేము చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. మేము ఏ డిపార్ట్మెంట్లో వేసినా కూడా మేము జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగనే కూడా గవర్నమెంట్ ఏ పథకాలు ప్రవేశపెట్టినా కూడా ప్రజల్లోకి ఉత్సాహంగా వెళ్ళి వాళ్ళకు మేము చెప్పి ఈ విధంగా ఉంటుంది, మీరు కూడా ఆ పథకాలను మీరు కూడా అమల్లో పరచండి. మీకు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెడుతున్నది, మీరు కూడా దానిలో భాగస్వాములు కమ్మని చెప్తున్నాము. అందులో భాగంగా మా యొక్క ఓన్లీ ఒక రెవెన్యూనే కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా కేసీఆర్ గవర్నమెంట్ కడుపులో పెట్టి చల్లగా చూసుకుంటున్నది. దీని